పప్పు నానబెట్టే పని లేకుండా, పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు టేస్టీగా ఇలా బండి దోసలు ప్రిపేర్ చేసి చూడండి. నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ దోసలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసామంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. టేస్ట్ అయితే నిజంగా అంత బాగుంటుందండి. దీనికోసం ఒక గిన్నెలోకి 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ, బియ్యం పిండి, పెరుగు 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి బియ్యం పిండి, పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటాయండి దోశలు. ఇందులోకి ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. కొంచెం గట్టిగానే ఉండాలండి ఈ టైంలో. ఫస్ట్ జారుగా ఉందంటే పోను ఇంకాస్త జారుగా అవుతుందన్నమాట. సో ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పావుగంట రెస్ట్ ఇచ్చేసేయాలి. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు జస్ట్ ఒక పావుగంట రెస్ట్ ఇచ్చేస్తే సరిపోతుందండి. ఒక పావుగంట తర్వాత చక్కగా బియ్యం పిండి, ఉప్మా రవ్వ, పెరుగును అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టి పడుతుందన్నమాట. చూడండి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయింది కదా. ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువగా నీళ్ళు పోయొద్దండి, అవసరమైతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీని. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని గిన్నెలకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి మనకు నచ్చినవి అన్నమాట, అంటే ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయ తరుగు, క్యారెట్ తరుగు అండ్ జీలకర్ర, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు ఇలా మనకు నచ్చినవి వేసుకోవచ్చండి. బట్ నేనైతే ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయ తరుగు, క్యారెట్ తరుగు, జీలకర్ర ఇవే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. ఎక్కువగా పోసామంటే అంత కరెక్ట్గా రావన్నమాట. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి. ఈ దోసల బ్యాటర్ని మీరు కావాలనుకుంటే పలుచగా వేసుకోవచ్చు, లేదంటే మందంగా వేసుకోవచ్చు. ఇలా ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఎక్కువగా జారుగా ఉంటే కొంచెం దోసలు పలుచగా వస్తాయి అన్నమాట. బట్ నేనైతే కొంచెం మందంగా వేయాలనుకుంటున్నాను. సో అందు గురించి బ్యాటర్ కొంచెం థిక్గానే ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి ఇలా ఉండాలన్నమాట. నేను వేసే దోసలకి ఇలా ఉంటేనే బాగుంటాయండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసి కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక 2 లేదా 3 గరిటెలు వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పైనుండి మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు వదిలేసామంటే దోశ చక్కగా స్పంజీగా ఉబ్బుతుందన్నమాట. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు తీసేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయండి దోశలు అయితే. ఇలా ప్రిపేర్ చేసుకొని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అలా టేస్టీగా ఉంటాయి. ఈజీ ప్రిపరేషన్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.